ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న 2వ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు 1947 ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం, సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ అభివృద్ధి కూడా కట్టుబడినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక హెచ్ఎల్సి, ఒక ఎల్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లాకి హంద్రీనివా మరి ఈవేళ వైండింగ్ చేయడం వల్ల మరి ఈవేళ ఎవరికే బెనిఫిట్ అంటే కడన శివార్న ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకే రేపు హంద్రీనివా నీరు రాబోతూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క హంద్రీనివాకు సంబంధించి మరి లాస్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే 554 కిలోమీటర్ అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ అడవిపల్లి రిజర్వాయర్కి కూడా తొందరలోనే ఆ కృష్ణా జలాల్ని అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకొస్తాం. అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నివా బ్రాంచ్ కెనాల్ని ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ యొక్క నివా బ్రాంచ్ కెనాల్ నుంచి మూలపల్లి చెరువు, అదేవిధంగా అక్కడి నుంచి మరి ఏదైతే కళ్యాణ డ్యాము అంటే తిరుపతి పట్టణానికి కూడా ఆ యొక్క త్రాగునీరు అందించేటువంటి విధంగా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి దగ్గర 900 కోట్ల రూపాయలు మరి ఈవేళ ఆర్థికంగా మరి సేకరించి మేము అనుమతులు ఇచ్చి త్వరలోనే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఆ నివా బ్రాంచ్ కెనాల్ నుంచి ఆ కళ్యాణ్ డ్యామ్కి నీళ్లు తీసుకొచ్చి తిరుపతి పట్టణానికి ఆ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటువంటి ప్రక్రియకు ఒక పక్కన శ్రీకారం చుడుతూ దీనికి ప్యారలల్గా మళ్ళీ జిఎన్ఎస్ఎస్ ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్తో పాటుగా ఈ యొక్క జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైతే గాలేరు నగర్ నుంచి తిరుపతికి రావడానికి ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ యొక్క గాలేరు నగర్ తీసుకురావడానికి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే 4 టీఎంసీల కృష్ణా నీరు మరి యొక్క తిరుపతికి అంటే మల్లిమడుగు మరి రిజర్వాయరు, అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్కి మరి నీళ్లు తీసుకొచ్చి దాని ద్వారా కూడా మరి పారిశ్రామిక, ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క తిరుపతి పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికం కూడా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ రకంగా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అటు జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా తిరుపతి పరిసర ప్రాంతాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి దగ్గర ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక 900 కోట్ల రూపాయలు, ఈ జిఎన్ఎస్ఎస్ నుంచి మరి 1050 కోట్ల రూపాయలు దగ్గర రేపు ప్రయారిటీలో ఒక 2000 కోట్ల రూపాయలు చిత్తూరు శివారు ప్రాంతానికి నీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా ప్రజల మంచి కోసం, రాయలసీమ మేలు కోసం, రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చేటువంటి ఈ ప్రభుత్వ పనితీరుకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం.